మరలా మరో అద్భుత సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్య విడుదలైన ఉత్తమ్ విలన్ సక్సెస్తో త్వరలో తూంగావనం అనే ఒక డైరెక్ట్ తెలుగు పిక్చర్కి ప్లాన్ చేస్తున్నాడు. దీన్ని తెలుగులో తూంగావనం అంటే నిద్రపోని అడవి. ఈ నిద్రపోని అడవి అనే పేరుతో రీమేక్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా తెలుగులోనే షూటింగ్ చేసి పేరు మార్చుతారా అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇది త్వరలో సెట్స్ మీదకి రాబోతుంది. ఈ సినిమాలో మనీషా కోయిరా నటించబోతుందని ఒక వినికిడి. ఈ మధ్యనే ఈ సినిమా గురించి కమల్ హాసన్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో తూంగావనం అనే పేరుని డిసైడ్ చేసినట్లు ఈ సినిమాకి చెప్పారు. ఈ సినిమా మొత్తం కథ జేమ్స్ బాండ్ సినిమాలాగా ఉండబోతుంది. అయితే ఈ జేమ్స్ బాండ్ సినిమా ఇంతకుముందు వచ్చే సినిమాలకి భిన్నంగా ఉంటుందా? ఇదే విధ కథతో, జేమ్స్ బాండ్ కథతో ఏజెంట్ విక్రమ్ 007 అనే ఒక సినిమాని తెరకెక్కించి రిలీజ్ చేశాడు కమల్ హాసన్. అది సూపర్ డూపర్ హిట్ అయింది పూర్వపు రోజుల్లో. అదేవిధంగా ఈ సినిమా కూడా ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో, అభిమానులు, సినీ ఇండస్ట్రీలో ఉత్కంఠత నెలకొంది. అదేవిధంగా ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది త్వరలోనే మన ముందుకి ఒక టీజర్ రూపంలో రిలీజ్ చేయబోతున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్ ఏ సినిమా చేసినా కూడా అత్యద్భుతంగా ఉత్తమ సాంకేతిక విలువలతో, ఉత్తమ కథనంతో తెరకెక్కిస్తారు. సరే, మనం ఆ తూంగావనం నిద్రపోని అడవి కోసం వెయిట్ చేద్దాం, చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఈలోపు విశ్వరూపం 2 కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారు కమల్ హాసన్.